హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ఐపీసీ సెక్షన్స్ 420, 506, 493 కింద కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుని మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించింది. త్వరలోనే రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్నారు పోలీసులు. రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, 10 ఏళ్లుగా తాము కాపురం చేస్తున్నట్లు తెలిపింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. దానికి సంబంధించిన పేపర్లను పోలీసులకు అందజేసింది. లావణ్య అలియాస్ అన్విక పేరుతో తాము కలిసే ఉన్నామని, అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లినట్లు చెప్పింది. మాల్వి వచ్చాకే తమ మధ్య విభేదాలొచ్చాయని అంటోంది లావణ్య. మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లాడని, ఇదే విషయంపై అతన్ని నిలదీశానంటోంది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని చెప్తోంది లావణ్య. లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో ఆయనకి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవ్వడానికి కారణం సినీ నటి మాన్వి మల్హోత్రా అని అంటోంది. మాన్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఈ కంప్లైంట్ లెటర్లో ప్రస్తావించింది. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నానంటోంది లావణ్య. తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్తోంది. కానీ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మల్హోత్రాతో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఫిర్యాదు చేసింది. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉన్నాడని అంటోంది. హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. అయితే ముందస్తుగా గత 5 రోజుల క్రితం లావణ్య రాజ్ తరుణ్ పైన నార్సింగి పోలీసులు ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసులు ఇలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే సాక్ష్యాలు పూర్తిగా సమర్పించిన తర్వాతనే, సాక్ష్యాలు చూసిన తర్వాతనే కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు నిన్న సాయంత్రం లావణ్య తన దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాలను తీసుకువెళ్లి పోలీసులకు ఇవ్వడం జరిగింది. దీంట్లో 10 ఏళ్ల క్రితం జరిగిన వివాహం కావచ్చు, లేకుంటే ఆ తర్వాత జరిగిన అబార్షన్ కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ కావచ్చు, హాస్పిటల్ వివరాలు కావచ్చు, తర్వాత వీళ్ళిద్దరు కలిసి విదేశాలకు వెళ్ళినప్పుడు డీటెయిల్స్ కావచ్చు, లేకుంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు కావచ్చు, దాదాపు 200 ఫోటోలు, తర్వాత ఒక 25 పైగా కొన్ని ముఖ్యమైన వీడియోలు, ఇవన్నిటి కూడా ఆమె పోలీసులు సమర్పించడం జరిగింది. అయితే దీంట్లో లావణ్య పేరును అన్వికగా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే లావణ్య తన పేరుని వివాహం చేసుకుంటూ అన్వికగా మార్చినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం కూడా అటు పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న సాయంత్రము అటు లావణ్య ఇచ్చిన ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, వీడియో ఆడియోలు కావచ్చు, వీటన్నిటి పరిశీలించిన తర్వాత పోలీసులు హీరో రాజ్ తరుణ్ పైన 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే 10 ఏళ్ల క్రితం తనను వివాహం చేసుకుని ఇప్పుడు మోసం చేశాడు. అంతేకాకుండా తన పెళ్లైన తర్వాత ఇటీవల కాలంలో హీరోయిన్ మాల్వితో పరిచయం ఏర్పడింది రాజ్ తరుణ్ కి. ఆ తర్వాత తనను దూరం పెట్టడం జరిగింది. అంతేకాకుండా పదే ముంబైకి వెళ్లి రావడం జరుగుతుంది. ముంబైకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగినప్పుడు అప్పటి నుంచి తనను దూరం పెట్టేసి తన డిస్టెన్స్ గుర్తు చేస్తున్నాడు. అంతేకాకుండా హీరోయిన్ మాల్వి కూడా తనను
తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేసింది, తను చంపేస్తానని బెదిరించింది. అతని మాల్వి సంబంధించిన సోదరుడు కావచ్చు, కుటుంబ సభ్యులు తను బెదిరించాలని చెప్పి కూడా లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన పరిశీలించి 4 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిలో విచారణ ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. అవసరమైన పక్షంలో రాజ్ తరుణ్ పిలిచి విచారిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారంలో మరొకటి చూస్తుంటే మాల్వి అటు లావణ్య పైన ఒక ఫిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నది లావణ్య అని చెప్పి ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులు మాల్వి ఇచ్చిన ఫిర్యాదు పైన లావణ్య పైన కేసు నమోదు. మొత్తంగా చూస్తే రాజ్ తరుణ్ సెంట్రిక 2 కేసులు నమోదు కావడం జరిగింది. ఒకటి మాల్వి, ఒకటి లావణ్య. ఈ కేసులో సంబంధించి పోలీసులు ఎలాంటి ఫర్దర్ స్టెప్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.